యుధమా జాతి పతాకం దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి మందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం స్ఫూర్తి అని గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని మండెం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని చీకటి గుండెలు పాకై మెరిసిన గరిమెళ్లను గురుతుంచుకొని మన తెలుగు తేజమును నిలుపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం జలియన్ వాలా బాగు తురంతపు నెత్తుటి ధారలనొత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని జలియన్ వాలా బాగు తురంతపు నెత్తుటి ధారలనొత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిలిన కాలం పోరాడిన కాలం మరి మరి ఒక పది తలచుకొని మృత వీరుల గదలి నీళ్లు కొలుచుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం వందే మాతరమని నినదించిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండుకెదురు పూర్తిగా ఉపయోగించుకోండి వినియోగించుకోండి ఇంకా కొత్తగా చెప్పే సూచనలు ఏం లేవు సెల్ ఫోన్స్ సైన్స్ సమాజం సైన్స్ లేకుండా సమాజం లేదు. సమాజం ఎప్పుడు సైంటిఫిక్గానే ఉంటుంది, నడుస్తుంది. అంటే ఆ క్లాసు కథతోటి మొదలు పెడతాను. అన్ని రకాల పిల్లలు వచ్చి చదువుకుంటుంటారు విభిన్న ప్రాంతాల నుంచి. 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఒక అడాల్సెంట్ ఏజ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ హాయిగా చదువుకుంటారు. బయట కార్పొరేట్ వాళ్ళలాగా ఒత్తిడి అక్కడ చాలా తక్కువ ఉంటుంది, కానీ డిసిప్లిన్ ఉంది. అక్కడ రాజు, రాము, రవి వీళ్ళు ముగ్గురు 10th క్లాస్కి వచ్చారు. మంచి ఫ్రెండ్స్, చక్కగా మాట్లాడతారు. లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి, చాలా చురుగ్గా ఉంటారు. ఈ చురుగ్గా ఉండటం వలన ఎవరికి వాళ్ళకి ఫ్రెండ్షిప్గానే ఉంటుంది. వాళ్ళ చురుకుదనంతో మిగతా గ్రూప్ని కొంతమందిని యాక్టివేట్ చేయడం, మెయింటైన్ చేయడం కూడా జరుగుతుంది. ఒకరోజు వాళ్ళు ఎక్స్కర్షన్ బయట కొండ ప్రాంతానికి వెళ్ళారు. అయితే కొండ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అందరూ పక్కకి పిల్లలు అందరూ పక్కకి వెళ్ళారు. వీళ్ళు ముగ్గురు ఒక పక్కకి వెళ్ళారు. వీళ్ళ ముగ్గురు ఒక పక్కకి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఒక ఫ్లూట్, పిల్ల ముగ్గురు పడతారు కదా, ఒకటి దొరికింది వాళ్ళు. అది దొరకని వాళ్ళలో బాల్యం చాపల్యం స్టార్ట్ అయిపోయి ఇది నాకే దక్కాలి, నాకు దక్కటమే న్యాయం అని ఎవరికి వాళ్ళు కొట్లాడుకోవడం మొదలుపెట్టారు, స్ట్రగుల్ చేయడం. దానికి సంబంధించి ఒక లాజిక్ కూడా డెవలప్ చేస్తున్నారు. రాజు అంటున్నాడు,
అసలు ఈ సృష్టిలో వెదురు ఎక్కడైనా పుడుతుంది, కానీ ఆ వెదురుని ఫ్లూట్గా తయారు చేసే స్కిల్ ఏదైతే ఉందో అది మా ఫాదర్ వచ్చు. మా ఫాదర్ అట్లా ఫ్లూట్ తయారు చేసి అమ్ముతున్నాడు. బహుశా అతని దగ్గర కొనుక్కోవటము లేదా అట్లా వాళ్ళ దగ్గర కొనుక్కోవటం వలన, అది కొనుక్కున్న అతన్ని పారేసుకోవటం వలన ఇక్కడ మనకు దొరికింది. ఏదేమైనప్పటికీ ఆ స్కిల్ మా ఫాదర్కి వచ్చు కాబట్టి ఇది నాకు దక్కడం న్యాయం అని ఎవరంటున్నారు? రాజు వాదిస్తున్నారు. రాజు ఎప్పుడైతే ఈ వాదన ఇట్లా మొదలుపెట్టాడో చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా గట్టిగా క్లాస్ వచ్చారు. రాజు కూడా న్యాయం, రాజు కూడా న్యాయం. తర్వాత రాము అంటున్నాడు, మాది కొంచెం పేద కుటుంబం, మా ఫాదర్స్ పూర్వీకులు, మాది గొర్రెలు మేకలు రాసుకునే వృత్తి మాది. మా తాత దగ్గర ఇక్కడే పిల్లలు ఉండేది. ఆ జీవాలను అట్లా మేపుకుంటూ వెళ్ళినప్పుడు వాయిస్తూ ఉన్నాడు చక్కగా. మా తాత చచ్చిపోయాడు. ఆ తర్వాత మా నాన్న కూడా దాన్ని తీసుకుని జీవాలతో పెడుతూ అట్లా వాయిస్తూ ఉన్నాడు. మా నాన్న కూడా కొంచెం బాగానే వాయిస్తాడు. నేను చూశాను వాళ్ళిద్దరూ వాయించుతాను. అయితే నేను ఇప్పుడు వరకు వాయించలేదు, కానీ మా తాత అలా వాయిస్తాడు, మా నాన్న అలా వాయిస్తాడు కాబట్టి ఇది నాకు దక్కుతున్న న్యాయం అని అనగానే మళ్ళీ ఈ రాము ఫ్రెండ్స్ వాళ్ళకి చప్పట్లు కొట్టిస్తారు. రాముకి ఒకటి న్యాయం, రాముకి ఒకటి న్యాయం. వెంటనే రవి రాయలసీమ నుంచి వచ్చినట్టున్నాడు. పుష్ప సినిమాలో కూడా బాగా రఫ్గా ఉంటున్నాడు. ఓ అది ఎంత న్యాయం, మీ నాన్న తయారు చేస్తే అది వేరే విషయం, మీ నాన్న వాయిస్తే అది వేరే విషయం. దీన్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఫ్లూట్ నాదైపోయిన తర్వాత నాదైపోతుంది. దీన్ని ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా వాయించాలి అంటే నాకు చెత్త చిరాకు వచ్చేస్తాను. నాదైతే నాకు దీన్ని ఫ్లూట్లో వాయిస్తాను, క్రికెట్ బ్యాట్లో వాయిస్తాను, ఇది నా ఇష్టం అంతే తప్ప. అలాగని మళ్ళీ రవి కూడా సపోర్ట్ చేశాడు. రవికి ఇవ్వటమే న్యాయం న్యాయం. ఇప్పుడు ఈ పంచాయతీ మన దగ్గరకు వచ్చింది. ఎవరికి ఇస్తే ఫ్లూట్ నిజంగా న్యాయం న్యాయం దొరుకుతుంది? ఓపెన్ యువర్ మైండ్. ఎవరికి? రాజుక, రాముక, సో మరి రాజు అంటున్నాడు మా ఫాదర్ లేకపోతే అసలు ఇది తయారు కాదని అంటున్నాడు. దాన్ని కరెక్ట్గా యూజ్ చేసే వాళ్ళకి మరి రవి అంటున్నాడు ఫస్ట్ టైం అసలు నాకు అసలు ఆపర్చునిటీ ఎవరా అన్నాళ్ళకి ఎవరా మీరేనా అన్నాడు. దాన్ని ఎలా వాడాలి? ఈయనకు సెకండ్ ఆయనకు ఒకవేళ తెలుసుంటే దాన్ని ఎలా వాడతాము. అసలు ఫ్లూట్ పర్పసే మ్యూజిక్ ప్లే చేయడం. అది చేసే వాళ్ళ దగ్గరనే నేను ఉండడం. ఒకవేళ రవి నేర్చుకుంటాను అది ఆసక్తి చూపిస్తే నేర్పించే ఉన్న అది యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని ద్వారా నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. కానీ నేర్చుకోవడానికి ఆసక్తి లేదు, అందుకని యూజ్ చేసే వాళ్ళ దగ్గర ఉంటే దాని ప్రాముఖ్యత తెలుస్తుంది. మీరేమంటారు? ఒకరికి చెందాల్సిన అవసరం లేదు కదా సార్, అందరూ వాయించుకోవచ్చు. అందరికి చెందాల్సింది, కానీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా. అయితే ఎప్పుడైతే ఆ స్కూల్ 3 గుంటలుగా చీలిపోయేటప్పటికి ఖయాస్ మొదలైంది. హైదరాబాద్ చూశాను. వాట్ ఈస్ హైదరాబాద్? వేర్ కల్చర్ అండ్ ఖయాస్ కోఎగ్జిస్టెన్స్. అట్లా ఇప్పుడు ఇదొక గుంపులుగా తయారైంది. ఎట్లా ఈ సమస్య ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చింది, చాలా సెన్సిటివ్ అయింది. ఆయన డిఈఓ ఫోన్ చేశాడు, ఆయన కలెక్టర్ ఫోన్ చేశాడు. కలెక్టర్ నేను ఒక మనిషిని పంపుతాను, ఎక్స్పర్ట్ని, మీకు సమాధానం వస్తుంది. ఇక ఏ జడ్జి వస్తారా, ఎవరు వస్తారా
అని అంతా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు వచ్చింది. కానీ ఒక అంధుడైన వారిని, ఒక పిల్లని రోగిని పట్టుకుని వచ్చి తీయాలి. కరెక్ట్గా పంపిస్తారు. తేడా ఏంటంటే మన మెదడులో ఉన్న మార్పు అది ఎట్లా సాధ్యమైంది, దానికోసం ఎట్లా జరిగింది అన్ని విషయాలు కూడా చెప్తున్నాను. తర్వాత క్రమంలో ఏంటంటే ఆది మానవుడు, తర్వాత బానిస సమాజంలోకి, తర్వాత బ్రూరల్ సమాజం, ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థలో మనం ఉన్నాం అనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. బలవంతులైనటువంటి వాళ్ళు బలహీనంలోకి తీసుకునేటంటే బానిస సమాజంలో చేశారు. తర్వాత ఎక్కువ కాలం సాధ్యం కాకుండా ప్రజలు పోరాడి మార్పు చేసుకున్నారు. ఆ మార్పు ఏంటంటే ఇంకొక దశకి వెళ్ళిపోయేసి భూస్వామి సమాజం ఏర్పడి భూ యజమానులు, భూదాసులు, రాచరిక వ్యవస్థలు అన్నీ అవి కూడా పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పరచుకోవడం, మళ్ళీ ఇక్కడ కొత్త పెట్టుబడిదారి వర్గం అభివృద్ధి చెందింది. అంటే ఈరోజు ఏంటంటే ఆర్థికం రాజశేఖర పొద్దున్న చెప్పేది రాజకీయాలు, ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు, కల్చరల్ విషయాలు చెప్పేసి మనిషి జీవితాన్ని నడిపేది ఈ అంశాలన్నీ కూడా ఉంటాయి. ఆ రకంగా చూసినప్పుడు ఇవాళ ఉన్న అంటే పూర్వం మనుషులు తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే దానికి కావాల్సింది కోసుకొని తిన్నాడు, కావాల్సిన దాన్ని చదువుకొని తినగలిగాడు. ఇవాళ జనాభా పెరిగిన తర్వాత వనరులు వచ్చిన మార్పు వల్ల, సమాజంలో వచ్చిన మార్పు వల్ల ఏంటంటే ఇవాళ ప్రతిదీ కొనుక్కోవాల్సిన అవసరం. ఉత్పత్తి చేసిన వాళ్ళు అమ్ముకుంటారు, ఉత్పత్తి చేయని వాళ్ళు కొనుక్కుంటారు. పరస్పర ఆధారితంగా ఈరోజు సమాజం నడుస్తూ ఉంటుంది. ఎవరికైతే వాళ్ళే అన్నీ తయారు చేసుకొని వాళ్ళు ఆలోచించడమే సాధ్యం కాదు. ప్రతి పనికి కూడా ఏంటంటే మనం జీవనంలో నడవాలంటే మనకు అనేక మంది సహాయంగా ఆ ఉత్పత్తులు చేసి